నుంచి చూస్తున్నదే అంటే మదర్ సెంటిమెంట్ ని పక్కన పెట్టాలంటే రొటీన్ స్టోరీ ఎలా అవుతుంది అన్న మదర్ మీద సెంటిమెంట్ ఎలా ఉంది ఇది ఏ కొడుకు చేశాడన్న క్లైమాక్స్ సీన్ లో నేను చెప్తున్నా ఈ సినిమా క్లైమాక్స్ కి ఏ కొడుకు తన తల్లి కోసం ఆ పని చేశాడో చూపించమనంటే రొటీన్ స్టోరీ అన్న నా కొడుకుని చెప్తున్నా చూపించమనంటే క్లైమాక్స్ సీన్ అయితే ఒక తల్లి కోసం కొడుకు ఈ పని ఎప్పుడు ఎప్పుడు ఏ కొడుకు చేయడు నేను కూడా చేయను చెప్తున్నా నా తల్లి కోసం అది చెప్పకూడదు అన్న సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం ఏ తెలుగు సినిమాలో ఇప్పుడు రాని క్లైమాక్స్ ఇచ్చారు ఆ రేంజ్ లో ఉంది అసలు కర్తవ్యం సినిమాలో విజయశాంతిని మనం ఎలా చూసామో ఈ సినిమాలో అంతగా మించి ఉన్నారు అంటే ఒక ఏజ్ అయిపోయింది ఏమి చేయలేదేమో ఫైట్స్ అని అనుకున్నారు కొంతమంది కానీ ఎగిరి గాల్లో రౌండ్లు కొడుతూ ఫైట్లు చేసి అసలు ఈ క్యారెక్టర్కి విజయశాంతి ఒక పోలీస్ క్యారెక్టర్గా అంటే విజయశాంతిని మళ్ళీ ఆమె కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా అసలు ఎక్కడ కూడా తగ్గలేదు ఆమె సో ఇందులో హీరో గారు పోలీస్ ఆఫీసర్ కాదు మేడం ఈయన ఒక క్రిమినల్ అయిపోతాడు అనమాట తండ్రి కోసం క్రిమినల్ అయిపోతాడు సో క్రిమినల్కి పోలీస్ ఆఫీసర్కి తల్లి కొడుకు స్టోరీ ఇది అది చాలా కొత్తగా చూపించారు చాలా బాగుంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని ఫైట్ సీన్స్ అంటే సెంటిమెంట్ సీన్స్ ఒక ఏరియాని సెంటిమెంట్గా తీసుకుని ఆ ఏరియా జనాలు కాపాడడం కోసం తల్లి కోసం చాలా అంటే చాలా సీన్స్ ఉన్నాయి మేడం ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఆ రేంజ్లో ఉంటే ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అది ఏ ఒక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అయితే డైరెక్టర్ గారు మనకి ఇచ్చారు చాలా బాగుంది 100% ఇలాంటి సినిమా కనుక ఇంకోటి వస్తే ఎన్టీఆర్ని మనం మర్చిపోతాం నేను చెప్తున్నా ఇలాంటి సినిమా కనుక కళ్యాణ్ రామ్కి కానీ ఇలాంటి సినిమా ఇంకోటి పడితే ఎన్టీఆర్ని మర్చిపోతాం మనం ఆ రేంజ్లో ఉంది యాక్టింగ్ కానీ సినిమా కానీ మేడం అయితే కానీ మూవీలో తీసుకున్నారంటే ఎంత మైండ్ బ్లోయింగ్ ఉంది తెలుసా ఆర్మీకి అయితే ఆర్మీకి సెట్ అయిపోతా బ్రో మేడం ఆర్మీలో ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు ఎట్లుంది నాకే ఉచ్చలు పడిపోయినాయి కాయలు మొత్తం గలగలగా అనిపించిన అట్లుంది మూవీ ఎంట్రీ సీన్ మామూలుగా అనిపించింది అనుకుంటారా బాబా వీర క్లాస్ బ్రో వీర క్లాస్ అంటే వీర క్లాస్ 1000 కోట్లు కాదు 2000 కోట్లు అని వచ్చేదంత ఉంది మేడం పుష్ప రికార్డులు పుష్ప వేరే బ్రో అదంతా ఎర్రచందనానికి దీనికి కలపొద్దు అది ఏంటంటే పోలీసు పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే ఎర్రచందనాలు కావు కానీ పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే యాక్షన్ కి రియాక్షన్ అయితే మస్తు ఉంది ఇక్కడ వచ్చేసారు వాచ్ చేసేసారు సినిమాకి తగ్గేదే లేదు అన్నట్టుందాడ లోపల ఫైటింగ్ ఏం చెప్పాలి బ్రో ఒక్కొక్కటి గాల్లోకి పోతుండే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒక స్ట్రైట్ అంతే అట్లుంది కట్టు ఒక రైట్ లెఫ్ట్ స్ట్రైట్ ఫైటింగ్ ఒక్కొక్కడు ఏంది బ్రో గాల్లో ఎగిరిపోతుండే ఒక్కొక్కడు హీరోకు తగ్గ హీరోయిన్ అంటే విజయశాంతి మేడమే అదే